మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతదేశంలో ఇప్పుడు యుద్ధం జరుగుతుందంటే ఓన్లీ టెర్రరిజం పైన జరుగుతుంది. అది ఒక్కటి భారతదేశం యొక్క ఇష్యూనే కాదు, వరల్డ్ ఇష్యూ. సో టెర్రరిజం సమూలంగా నాశనం అయ్యే వరకు యుద్ధం జరగడమే కరెక్ట్. తెహల్గాంలో మొన్న రీసెంట్గా రిలీజియన్ అడిగి అమాయకుల్ని చంపడం ఎంతవరకు కరెక్ట్? అమెరికా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టే కాదు. ఎందుకంటే ఇక్కడ అమాయకుల్ని చంపినప్పుడు భారతదేశానికి రైట్ ఉంది యుద్ధం చేయడానికి. ఆ యుద్ధం ఎవరిపైన చేస్తున్నారు? ఓన్లీ టెర్రరిజం పైన. కానీ పాకిస్తాన్లో ఉండే నార్మల్ పీపుల్ పైన ఎటువంటి వారు చేయడం లేదు మోడీ. ఈ విషయాన్ని వరల్డ్ గుర్తించి భారతదేశం తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. సీజింగ్ వార్ అనేది కరెక్టే కాదు. ఆపరేషన్ సింధూర్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇఫ్ వార్ గోస్ అప్ టు ద ఎండ్ వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ అవర్ కంట్రీ. ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్ ఐఎమ్ రెడీ టు జాయిన్ ఇన్ ఆర్మీ. యుద్ధంకి మేమే చేయాల్సి వచ్చినా కూడా నేను రెడీగా ఉన్నాను. ఆ అవకాశం వస్తే నేను చాలా గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతాను. ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే దేశం ఒకటే అది భారతదేశం. ప్రతిసారి గమనిస్తున్నాం, పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను పంపడం, అమాయకుల్ని చంపడం. పహల్గామ్లో చూడండి, విహారయాత్రకు పోయినటువంటి సామాన్య ప్రజల్ని మరీ వాళ్ళు మతాన్ని చూసి చంపడం అనేది ఎంత దారుణమైనటువంటి విషయం. భారతీయులందరూ గమనించారు. ఎంతకాలమని ఓపికగా ఉంటారు? ఓపిక నశించింది. అందుకనే ఇవాళ మేము యుద్ధం ప్రకటించడం జరిగింది. యుద్ధంలో 2 రోజుల్లోనే భారతదేశం ఏంటి అని ప్రతి ఒక్క క్షిపణి కూడా చూపించింది. ఏ అమాయక ప్రజల మీద కాకుండా ఉగ్రవాదుల్ని మట్టికే చంపడం జరిగింది. బుద్ధి తెచ్చుకోవాలి పాకిస్తాన్కి. భారతదేశానికి ఉన్నటువంటి కెపాసిటీ ఇవాళ దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో 5వ ముఖ్యమైన దేశంగా మారబోతున్నాం మనం. కాబట్టి పాకిస్తాన్ ఒకటి ఖబర్దార్. ఉగ్రవాదం ఆపేస్తావా? మర్యాదగా శాంతియుతంగా బతుకుతావా? లేక చిత్రపటంలో ప్రపంచ పటాల్లో పాకిస్తాన్ అనేది లేకుండా చేసుకుంటావా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. ఇవాళ మోడీ గారు కానీ రక్షణ మంత్రి కానీ చూచా తప్పకుండా ఒక అమెరికా చెప్పింది కాబట్టి యుద్ధం ఆపేయడం కాదు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ, ప్రజలు క్షేమము అన్నీ కోరుకొని మధ్యలో ఒప్పందం తీసుకున్నాం. కానీ వాళ్ళు వింటున్నారా? అయినా కూడా దొంగగా మళ్ళీ బాంబులు వేస్తున్నారు. ఇదే కనుక కంటిన్యూ అయితే భారతదేశం అంతా ప్రజలు సైన్యంలాగా టెరిటోరియల్ ఆర్మీలో చేరమని ఇప్పుడు మనకి ప్రభుత్వం కూడా మనకి ఆదేశాలు ఇచ్చింది. టెరిటోరియల్ ఆర్మీలో చేరితే ప్రజలందరూ ఒకసారి నడిస్తే చాలు పాకిస్తాన్ భూస్థాపి మీద పెడుతుంది. అది తెలియట్లే ప్రజలకి. పాకిస్తాన్లో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తండి, అక్కడ కూడా శాంతియుతంగానే బతుకుతాము, లేదా భారతదేశ చేతుల్లోనే మనం ఓడిపోయి చనిపోవాల్సి వస్తుంది. అది నిజము అని గ్రహించాలి పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా కడప నుంచి కూడా ప్రతి యువత ఇవాళ కోరుకుంటుంది ఒకటే, భారతదేశం యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుంది అని అనుకున్నా కానీ ఇలా ఒప్పందం జరిగింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ గమనుండు, ఖబర్దార్, జాగ్రత్త అని చెప్తున్నారు ప్రతి ప్రజలు. ఇది గ్రహించి పాకిస్తాను తన హద్దుల్లో ఉండాలని చెప్పి ఇక్కడ నుంచి చెప్తూ, ప్రతి యువత నుంచి కూడా బోలో భారత్ మాతాకి జై అనే నానుడితో ఇక్కడి నుంచి మేము తీసుకొని వెళ్తాం. దేశభక్తిని కూడా ప్రతి విద్యార్థులు పెంచి ఇవాళ పాకిస్తాన్ పై మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా కడప నడి బొడ్డు నుంచి తెలియజేస్తున్నాం.